ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా మనందరం కలుసుకొని దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి చూపిస్తున్న దయని బట్టి మొట్టమొదటగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. దయతో మీరందరూ కూడా నాతో పాటు ఏకీవించండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవన సుప్రభ, గొప్ప దేవ, నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క దుర్దినాలలో, ఈ భయంకర దినాల్లో ప్రభు మేము జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి, మాకు ఇస్తున్న కాపుదల బట్టి, మమ్మల్ని సజీవించిన విధానం బట్టి, ఈ రీతిగా ప్రభావాన్ని సన్నిధిని బట్టి స్తుతించడానికి, నీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇస్తున్న ఈ అవకాశం కొరకు వందనాలు. ఎందరికోలేని భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభు. అలాగే ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యం వినుచున్నారో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి వారిని బలపరచండి ప్రభు. నాయన, ఈ యొక్క వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. మమ్మల్ని అందరూ బలపరిచి కృప చూపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. పిల్లారా, మనము 196వ పాట 2-3 వచనాలు పాడుకుందాం. 196వ పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. రేప పాటున మారాలి, రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పిల్లరా, చిన్న వాక్యాన్ని చదువుకుందాం.
దావీదు కీర్తన 100వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములు ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములు ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఇలారా మనము వాక్య లేఖనాలకు వెళదాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇలారా, మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. పిల్లరా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ఈ దినము ఎక్కువగా మనం వాక్య పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క కృపను బట్టి ఇంతవరకు ఆయన యొక్క సజీవుల యొక్క రెక్కల చాటున ఈ యొక్క భయంకర వంటి దుర్దినాలలో జీవిస్తున్నప్పటికీ ప్రభు ఎంతగానో ప్రేమించి మనం ఆదరించి నడిపించిన ప్రభువుని బట్టి కూడా ఎంతో ప్రభువుని కనపరుస్తున్నాను. ఇలారా, గత వారం కూడా యూట్యూబ్ ద్వారా వాక్యం విని ఉన్నాము. మందిరాలు క్లోజ్ అయిన కారణాన్ని బట్టి, అలాగే ఈ వారం కూడా మనము ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా వాక్యం వినటానికి ప్రభు మనకు చూపించిన ఆ దయను బట్టి ప్రభువుతో మహిమపరచుదాం. నిజమే, ఈ యొక్క మాట చూసినట్లయితే పౌలు గారు తన క్రైస్తవ ఆత్మీయ పరుగు పందెములో నేను గురి యొద్దకు పరుగెత్తుచున్నాను అని పలికారు. ఆయన తన పరుగు పందెములో గురి యొద్దకు చేరుకునే ప్రయాణంలో అనేక సవాళ్లను, పోరాటములను ఎదుర్కొని జయించి తన పరుగుని తుదముట్టించుకున్నారు. అదేవిధముగా మన క్రైస్తవ జీవిత ఈ ప్రయాణంలో ఈ సవాళ్లను, పోరాటములను మనం ఆత్మీయముగా ముందుకు కొనసాగకుండా అడ్డుపడే ఆటంకాలు ఈరోజు మనం చర్చించుకుందాం. ఇలారా, దేవుని యొక్క వాక్య సత్యాలు బట్టి మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మన యొక్క జీవితాల్లో ఆత్మీయ ప్రయాణంలో, క్రైస్తవుని యొక్క ఆత్మీయ ప్రయాణంలో అనేక రీతులుగా అడ్డపడేటువంటి ఆటంకాలు, అంటే ఆత్మీయ ఎదగకుండా అనేక రీతులుగా అడ్డపడేటువంటి ఆటంకాలు అనేక ఉంటాయి. ఇలారా, ఈ క్రైస్తవ జీవితం అనేది సవాళ్ళతోనూ పోరాటములతోనూ నింపబడి ఉన్నది. కొన్ని పర్యాయాలు ఈ యొక్క పోరాటాలు చూసినట్లయితే అంతరంగంలో జరుగుతుండగా, కొన్ని పరిస్థితులు చూసినట్లయితే బాహ్యంగా లేదంటే బయటకు కనబడే రీతిగా ఈ సంభవిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మన దృష్టి అంతా కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఆయన వైపు చూస్తూ మనము అనేక రీతులుగా ప్రతిదీ జయం పొందాలి. వీళ్ళారా, అందుకనే దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడచ్చు. మనకు వచ్చేటువంటి ఈ సవాళ్ళు, అనేక రకాల పోరాటములను దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడి
వాళ్ళు ఎదుర్కొనే శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము ద్వారా బలం నొందుకోవాలి. అలా నొందుకున్నప్పుడే మనం జయ జీవితం చూడగలుగుతాం పిల్లారా. అందుకనే మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు ఏదైనప్పుడు కూడా మన యొక్క ప్రతి పరిస్థితులు కూడా చూసినట్లే మనం ఎప్పుడు కూడా వెనకబడకూడదు, వెనక చూడకూడదు. క్రైస్తవ జీవితంలో మనందరం కూడా దేవుని తట్టే మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చూస్తూ మనము ఈ లోకం కొనసాగుతూ ఉండాలి పిల్లారా. అందుకనే ఇటు అటు కూడా తొలగిపోకుండా ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనం కొనసాగుతూ జీవించాలి. అలా పౌలు గారు జీవించారు. అలా మనము కూడా జీవించాలని పౌలు గారి యొక్క ఉద్దేశము. ఆ రీతి మనకు మొదటగా చూసుకున్నాం పిల్లారా. అందుకనే ఈ యొక్క చూసినట్లయితే ఈ యొక్క ఏంటి అవి, ఆ యొక్క అడ్డంకులు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. నిజం మనందరం కూడా మందిరాలు పెడుతుంటాం, ప్రార్థన చేసుకుంటుంటాం. కానీ మన జీవితాలలో ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాము, ఎలాంటి అడ్డంకులు ఉంటున్నాయి, మన ప్రయాణం కొనసాగటానికి వీలు లేని పరిస్థితులు ఏ రీతిగా ఏర్పాటు చేస్తున్నాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి పిల్లారా. నిజమే, మనం ముందుకు సాగిపోకుండా అడ్డుపడేటువంటి మొదటి శత్రువు ఏంటంటే అపనమ్మకము. ఈ యొక్క అపనమ్మకము అనేది చూసినట్లయితే ఈ భయము అనేది కూడా రెండు జతగాళ్ళు ఇద్దరు కూడా అంటే అపనమ్మకం ఎప్పుడైతే ఉంటుందో భయము అనేది కూడా అప్పుడు ఉంటుంది, భయం పుట్టిస్తుంటారు పిల్లారా. అందుకనే ఈ యొక్క భయమును అపనమ్మకమును కలిసి ఉంటాయి రెండు కూడా పిల్లారా. అందుకనే ఈ యొక్క అనేక విషయాలు చూసినట్లయితే మనము ఈ యొక్క భయము అనేటువంటి మనపై నానా విధాలుగా మనం దాడి చేస్తుంటాయి. ఈ భయము అంటే ఎప్పుడైతే అపనమ్మకం కలిగి ఉంటామో ఆ అపనమ్మకము ద్వారా భయం పడుతూ ఉంటుంది పిల్లారా. విశ్వాసము కలిగినటువంటి వారు, అలాగే రక్షించబడినటువంటి ఆ యొక్క ఉన్నత స్థితిలో ఉండగలిగిన వారు ఎవరైనప్పుడు కూడా ఈ యొక్క ఒక నమ్మిక లేకపోవడం వలన దేవుని మీద ఒక అపనమ్మకము కలిగి ఉండడం వలన ఈ యొక్క భయాందోళనకు గురైపోతుంటాం పిల్లారా. ఏంటంటే చూసినట్లయితే అనేక మంది అనేక రీతులుగా రక్షించబడి దేవుని యొక్క రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడినప్పుడు కూడా అనేక రీతులుగా చూడండి నమ్మకం ఏంటంటే తప్పులు మళ్ళీ తిరిగి చేస్తామేమో అనేటువంటి భయం పుడుతుంటుంది అనేక మంది క్రైస్తవ జీవితంలో, విశ్వాసలేని బిడ్డలకు కూడా. అంటే నేను తప్పు చేస్తానేమో అన్న రీతి కూడా భయంతో జీవిస్తూ ఉంటారు. అంటే అపనమ్మకం ఎప్పుడు వస్తుందో మన హృదయంలో భయం ఏర్పడవుతూ ఉంటుంది. అలాగే ఇంకా చూసినట్లయితే మనము దేవుని ఎరగక ముందు మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన యొక్క పాపను ఒప్పుకుంటాం, పరిశుద్ధపరచబడుతుంది రక్తము ద్వారాగా. మళ్ళీ ఏంటనుకుంటాం, నేను పరిశుద్ధపరచబడ్డానా, మళ్ళా విడిచిపెట్టిన పాపం వైపు పరిగి పెడతానేమో అన్నటువంటి ఒక అపనమ్మకం ద్వారా కూడా భయపడుతూ ఉంటారు పిల్లారా. ఈ దినాలలో చూసినట్లయితే అనేక మంది ఈ క్రైస్తవ జీవితంలో ఒక ఆటంకంతో కూడినటువంటి ఈ అపనమ్మకం ద్వారాగా ఆ క్రైస్తవ జీవితంలో ఆనందం అనేది కనిపించదు, అంటే భయంతో జీవిస్తుంటారు పిల్లారా. ఇంకా చూసినట్లయితే అనేక మంది అనేక రీతులుగా తుదమట్టుకు అంటే నా యొక్క మరణ పర్యంతము ప్రభువుకి నమ్మకం జీవించగలదునా లేదా తప్పిపోతానా అనేటువంటి భయాందోళనతో అనేక మంది జీవిస్తుంటారు పిల్లారా. అనేక భక్తులు కూడా, రక్షించబడిన వారు భక్తులకు అనేక మంది కూడా ఈ పరిశుద్ధత కొరకు కూడా అనేక మంది కూడా వరమ కొరకు ప్రభు పాదాలు పట్టుకుంటారు, పాదాల దగ్గర పడి ప్రార్థన చేసుకుంటారు. ప్రభా నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయ ప్రభా వేడుకొని ఉంటారు. కానీ ఆ ప్రార్థన చేసుకున్న సమయంలో కూడా, ప్రార్థించిన సమయంలో కూడా చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మ బదులు ఏ ఆత్మ నిలబడి చేస్తుందో అనేటువంటి అపనమ్మకం ద్వారా కూడా భయపడుతుంటారు పిల్లారా. దినాలు చూసినట్లయితే ఎంతో భయంకర పరిస్థితులు మనం జీవిస్తున్నాం. అందుకనే ఈ పరిశుద్ధాత్మ బదులుగా వేరు ఆత్మ ఆవరిస్తుందేమో అన్న రీతిగా ఆలోచనతో కొంటుంటారు. అంటే దేవునికి సన్నిధిలో అపనమ్మకం అనేటువంటి ఆ భయంకర ఆటంకంతో కూడిన పరిస్థితి ఏర్పడి చేసినప్పుడు మన జీవితాలలో అనేక అనుమానాలు పుట్టిస్తుంటాడు అపవాది పిల్లారా. అందుకనే చూసినట్లయితే ఇంకా లూకా సువార్త 11వ అధ్యాయంలో 11 నుంచి 11 చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చూసినట్లయితే మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా,
గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నిరియుండగా పరలోకముందని మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యము అనుగ్రహించినని యేసయ్య తానే సెలవిచ్చున్నాడు. ఇలారా, ఇది యేసు ప్రభువు చెప్తున్న గొప్ప మాట. ఇలాంటి చక్కటి మాట అంటే మన యొక్క బిడ్డలు ఏదైనా మనం అడిగినప్పుడు అంటే మన బిడ్డే ఒక తండ్రిగా ఉన్న నీవు నేను కూడా మన బిడ్డలు మనకు ఒక చక్కటి ఒక ఉన్నత రీతిగా ఏదైనా అడిగినప్పుడు వారు ఏది అడిగితే అది వస్తాం, ఇంకా మంచి ఇవ్వడానికి ఇష్టపడతాం. అలాగే పరలోకపు తండ్రి కూడా మనకు కూడా అలాంటి ఉన్నతమైన రీతిగా మనకు సహాయం చేసే దేవుడుగా పరిశుద్ధాత్మ వరము అనేటువంటి ఆ పరిశుద్ధాత్మతో ఎంతో ఉన్నతమైన పరలోకముందు మీ తండ్రి అంటే తను అడుగువారికి అంటే దేవుని అడుగువారికి పరిశుద్ధాత్మతో ఎంతో నిత్యముగా అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహిస్తాడు. పిల్లారా, మన జీవితాలలో ఇలాగ అనేక రీతిగా భయాందోళన వలన ఈ అపనమ్మకం వలన చాలామంది దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఉన్నతమైన ఆశయం పొందుకోలేకపోతున్నారు చాలామంది. అందుకే అనేకములు ఈ యొక్క భయం బట్టి ఆశ్చర్యకరమైనటువంటి ఈ వరమును పొందలేకపోతున్నారు. పిల్లరా, అందుకని భయము మనము ముందుకు సాగిపోకుండా ఈ భయం అనేది మనలను ముందుకు సాగిపోకుండా ఆటంకపరిచేదిగా ఉంటుంది. దేవుని ఆశలు పొందుకుంటూ కూడా ఆనందంగా అనుభవించలేకపోతున్నాం. పిల్లరా, అందుకనే దేవుడు చక్కటి వాక్యం మనం తెలియపరచాడంటే 2వ తిమోతి 1:7 చూసినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చిన కానీ పిరికుదనముల ఆత్మనియలేదు అని నేను. పిల్లరా, దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం నుంచి మాటిస్తున్నారు ప్రభు నీకు నాకు కూడా. అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి అంటే మన యొక్క అవయవములను నిగ్రహించుకునే శక్తిని ప్రభు మనకి ఇస్తున్నారు. నిజమే, అది పిరికి ఆత్మ మనకి ఇవ్వలేదు, ధైర్యపరిచే ఆత్మ ప్రభు నీకు నాకు ఇచ్చారు. పిల్లరా, మన జీవితాలలో ఇలాగ అనేక రీతులుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్న నీవు నేను కూడా మనము పిరికి వారుగా కాకుండా ధైర్యముతో దేవుని వాక్యముతో బలపరచబడచ్చు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? పిల్లరా, నీ జీవితంలో ఎలా ఉండగలుగుతున్నావు? అందుకనే అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడాలి. అనేక కష్టకర పరిస్థితుల్లో చూసినట్లయితే ఈ యొక్క సహనము ద్వారా కూడా మనము జయించేవారు ఉండాలి. సహనము కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు ఏ అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఏ పరిస్థితినప్పుడు కూడా మన సహనముతో మనము ప్రతిదీ కూడా మనం జయించేవారు ఉండాలి. అలాగే ఎందుకు చేతంటే ఏలైనా మన క్రీస్తు ప్రభువారు తన యొక్క శిలువలో మరణము నుండి సాతాను యొక్క అపవాదిని నాశనం చేశారు. అపవాదిని నాశనం చేసిన కారణాన్ని బట్టి మన జీవితాల్లో భయము మరియు మరణము నుండి విడుదల చేయడం కొరకే, ఆ దాస్యత్వం నుంచి విడుదల చేయడం కొరకే ప్రభు మనకు శిలువ త్యాగం చేస్తున్నారు. పిల్లరా, నిజమే, నీ జీవితం నా జీవితంలో కూడా మనం ప్రతి విషయంలో ఈ మరణ భయము అనే రీతిగా అలాగే ఈ భయముతో కూడినటువంటి పరిస్థితి నుంచి విడుదల చేయడం కొరకే క్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఆ యొక్క అపవాది యొక్క ఆ తంత్రములను అపవాదిని నాశనం చేయడం కొరకే శిలువ త్యాగం చేస్తున్నారు. అందుని బట్టి ప్రతి మానవాళికి కూడా విమోచనతో కూడినటువంటి కృప ప్రభు మనకి ఇస్తున్నారు. పిల్లరా, అందుకనే చూసినట్లయితే మనము అనేక రీతులుగా మనము దేవుని యందలి మనం ఎప్పుడు కూడా ధైర్యంతో మనం జీవించగలగాలి. ఓపికతో, సహనముతో ప్రతి సమస్య పరిష్కరించడానికి దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన అలా చేయగలుగుతున్నావా? లేదంటే ఏదో ఆందోళనకర పరిస్థితి వచ్చినప్పుడు భయపడిపోతున్నావా? నీ జీవితంలో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా నీ కొరకు నా కొరకు కూడా కల్వరిలో క్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆ కల్వరి చూసినప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడేయండి మన సహాయం చేయడం కొరకే దేవుడు గొప్ప త్యాగాలు చేస్తున్నారు. పిల్లరా, మన జీవితాలలో ఎలాగుంటున్నాం అందుకని చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విడిపించడం కొరకై దేవుడు ఎంతగానో ఆ ప్రజల పట్ల ఒక ఉన్నతమైన ఆశలు కలిగి ఉన్నారు. అంటే ఆ ఐగుప్తు దేశంలో మన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారిని విడిపించడం కొరకే మోషేని ఏర్పాటు చేసుకున్నారు. మోషే గారిని ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క
అంటే చూసినట్లయితే ఆ ఐగుప్తుని విడిచి వాగ్దాన దేశం ఆ కనానుకు తీసుకువెళ్ళడానికి ఈ యొక్క మోషే ప్రవక్తను ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లరా, ఏర్పాటు చేసిన పరిస్థితులు చూసినట్లయితే ఆ యొక్క వెళ్ళుచున్నప్పుడు ఇశ్రాయేలు ఆ యొక్క అనేక రీతిలో ఆ ప్రయాణం అవుతున్న పరిస్థితుల్లో వెనక నుండి ఆ ఐగుప్తీయ ఆ యొక్క సైనికులు వెంటాడుచున్నారు. అలాగే ఎదురు చూస్తే ఎర్ర సముద్రం. పిల్లరా, ఇలాంటి పరిస్థితులు చూసినట్లయితే అనేక రీతిలో అక్కడ వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము ఆ యొక్క 14వ అధ్యాయంలో నిర్గమాకాండము ఆ 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి ఆ కనాను వెళ్ళుడు కొరకై ఈ యొక్క మోషే ప్రవక్త నడిపించబడుచున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రయాణించిన పరిస్థితుల్లో ఆ వెనుక భాగం నుంచి అంటే ఆ ఫరో సైనికులు లేదా ఐగుప్తు సైనికులు వెంటాడుచున్నారు వీరు చంపటానికి. అలాంటి పరిస్థితులు చూసినట్లయితే ఆ యొక్క ఎర్ర సముద్రము ఆ సమీపించేటప్పటికీ ఎదురు చూస్తే ఎర్ర సముద్రము, వెనుక చూస్తే ఏక ఫరో సైన్యం ఉన్నది. వీళ్ళారా, మీకు చూసుకోండి వీరి యొక్క పని. వెనక సైన్యము ఫరో సైన్యము, ఎదురు చూస్తే ఎర్ర సముద్రము ఉన్నది. వీరి పరిస్థితి ఎంతో భయంకరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరణకర పరిస్థితి, అంటే వెనక్కి వెళ్ళినా మరణమే, ముందుకు వెళ్ళినా మరణమే. అలాంటి పరిస్థితుల్లో వీరు యెహోవాకు మొరపెట్టారు. పిల్లారా, మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్లుగా మనం మొరపెడుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్లుగా మనం మొరపెడుతున్నామా? దేవుని యొక్క వాక్యం చూసిన 10వ వచనంలో ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. పిల్లారా, వారు చేసిన పని ఏంటంటే మొరపెట్టుట. పిల్లారా, మన జీవితాలలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, అనేక పరిస్థితులకు వచ్చినప్పుడు మనం మొరపెడుతున్నామా? మనం మొరపెట్టి వరకు ఉంటున్నామా? అందుకనే మోషేతో ప్రభు అన్నాడు, యెహోవా అన్నారు, ప్రభు వారు అంటారు మోషేతో, మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి. ఏంటి సాగిపోవడం? ఎదురు చూస్తే సముద్రము, ముందుకు సాగిపోమంటాడు ప్రభు వారు మోషేతో. అయ్యో నీకు చేతి కర్రను చూడండి, అక్కడ నీవేళ నాకు మొరపెట్టుచు సాగిపోవడని ఇశ్రాయేలు చెప్పుము, నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నుంచి చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యమును ఆరు నేల మీద నడిచిపోదురని సెలవిచ్చాడు. పిల్లారా, వాక్య సత్యుడు ఎంతో గొప్పది. ఆయన నమ్ముకున్న ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. వెనక చూస్తే ఫరో సైన్యము, ఎదురు చూస్తే ఎర్ర సముద్రము. అలాంటి పరిస్థితుల్లో మరణకరమైన పరిస్థితులు ఉన్నారు, దిక్కులేని పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అప్పుడు వారు చేసింది ఒక్కటే, మొరపెట్టారు, అయ్యా మాకు సహాయం చేయవా తండ్రి. వెనక చూసిన మరణమే, ముందు చూసిన మరణమే పరిస్థితుల్లో కనబడుతున్నాయి, కానీ నీవు గొప్ప దేవుడు నాయన అన్న రీతిగా ప్రభువు మొరపెట్టారు. నిజమే, అలాంటి పరిస్థితుల్లో మోషేతో ప్రభు అన్నాడు, నీ చేతి కర్ర తీసుకోవయ్యా, ఆ యొక్క సముద్రం మీద నీ చేతి సముద్రం మీద 2 బయలు చేయమన్నాడు. 6 నేనిస్తాను ప్రభు అన్నాడు. సాగిపోండి అన్నాడు ప్రభు. అయ్యో, ఎంత గొప్ప ఆశ్చర్యకర మాట, ఇలారా. అందుకనే అలాంటి పరిస్థితులు చూసినట్లయితే వెనకాల చూస్తే ఆక్రోషంతో, భయంకరమైన అనేక కోపముతో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చంపాలని ఉద్దేశంతో వారొస్తుంటే దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు? ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలు చేశాడు ప్రభు. ఆరిన నేలను ఏర్పాటు చేశాడు ప్రభు. ఆ యొక్క ప్రజలందరూ కూడా సురక్షితంగా ఆయన అవతల ఒడ్డు చేర్చబడ్డానికి ప్రభు చూపించాను. ఇలారా, నీ జీవితం నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్ట నష్టాలతో పరిస్థితులు ఎన్నో మనం వెంటాడినప్పుడు మనము ఆయనను చూసి ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదు భయపడిపోతున్నావా? అపనమ్మకం కలిగి భయముతో జీవిస్తూ అయ్యో ఈ విధంగా ఏ దిక్కు లేని వారుగా అనుకుంటున్నావా? లేదు, దేవుడిని ప్రేమిస్తున్నాడు, భయపడొద్దు నీవు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, భయపడొద్దు నువ్వు భయపడొద్దు. అందుకని ఎల్లప్పుడూ కూడా మనం దేవుని యొక్క ఎదుట మనం సాగిపోయే వరకు ఉండాలి తప్ప వెనుకకు మరలకూడదు. అదే రీతిగా వారు వెనుకకు వెళితే సముద్రం చూసి
వారు ఐగుప్తి ఆ సైనికులు హతము చేయబడేది, వారు అందరూ మరణించేవారు. కానీ దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చి సాగిపోవండి. నిజమే, నీ జీవితం సాగిపోతావా? ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన చూస్తూ సాగిపోతే అన్ని మార్గాలు కూడా నీకు ఉన్నతమైన రీతిగా ప్రభు నడిపిస్తుంటాడు, మేలుకర చేస్తుంటాడు పిల్లరా. అందుకనే వారి కష్టం వచ్చిన చుట్టుకున్నప్పుడు వారు ఏం చేశారు? వాళ్ళు ప్రభువుని మాటకు లోబడ్డారు. ప్రభు మాట లోబడ్డారు. సాగిపోండి అని మోషే ప్రభువు వారు తెలియపరిచినప్పుడు ఆ మాటను విశ్వసించారు వాళ్ళు. మోషే మీద అక్కడ ఎలా సాగిపోమంటావయ్యా, ఎర్ర సముద్రం ఉంది అని అనలేదు. అక్కడ వారు ఆ సాగిపోండి అన్న మాట విన్నారు, విశ్వసించారు. వారు దేవుడు లోబడ్డారు, ప్రార్థన చేయగలిగారు. పిల్లరా, లోబడుట. దేవుడు లోబడుతున్నావా? ఆయన మాట విధేయత చూపిస్తున్నావా? దేవుడు అద్భుత కార్యం చేశాడు ఇక్కడ ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు. నీకు ప్రభు చేస్తాడు. అలాగే నీవు కూడా నమ్మినట్లయితే ఆ యొక్క ఉన్నత నీతిగా ప్రభువుని నడిపిస్తుంటాడు. అందుకనే నీవు నీ ఆధ్యాత్మికమైన ఆ యొక్క ప్రయాణంలో ముందుకు సాగిపోయేవారు ఉండాలి తప్ప వెనుతిరగకూడదు, ఆ ప్రక్క తొలగిపోకూడదు. ప్రియమైన క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ప్రయాణం ఎలాగున్నది? నీ ఆత్మీయ ప్రయాణం ఎలా కొనసాగిస్తున్నావు? నీ ఆత్మీయ ప్రయాణం ఏ రీతిగా నువ్వు నడవగలుగుతున్నావు? అది అనేక అడ్డంకులు వచ్చినప్పుడు కూడా, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి ఆ యొక్క ఉన్నతమైన దేవుడు మనకున్నాడని ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నావా? నువ్వు ప్రతి కష్టమును జయించగలుగుతావు ఎప్పుడు? ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు, అపనమ్మకం నీలో లేనప్పుడు, భయములు నీలో లేనప్పుడు ఆయన మాట విలువిస్తావు. ప్రియమైన సహోదరుడా, నిజమే అపవాది అనేక అపనమ్మకాలు పెట్టి నీ జీవితంలో అనేక రీతిలో ఏది లేనట్టుగా చేస్తుంటాడు. ఈ దినాలు చూసినట్లయితే ఈ కరోనా వైరస్ కూడా ఎంతో భయభ్రాంతులు చేస్తుంది. మరణ భయం ఎక్కడ చూసినప్పుడు కూడా, ఏ ప్రక్క వెళ్ళిన భయమే, ఎదరికి వెళ్ళిన భయమే, వెనక వెళ్ళిన భయమే. ఇలాంటి మరణకరమైన కరోనా వైరస్ ఎంత భయంకర విజృంభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ క్రైస్తవుడుగా నీవు నేను కూడా మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయగలగాలి, మన జిల్లా కొరకు ప్రార్థన చేయగలగాలి. ఈ కరోనా వైరస్ నిర్మూలన అవులాగా ప్రార్థన చేయాలి. ఈ కరోనా వైరస్ కాల్చివేయబడులాగా ప్రార్థన చేయగలగాలి. అలాగ మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజమే, నిన్నో పట్టణస్తులు కూడా చూసినట్లయితే ఆ దుర్గతి పట్టవలసిన పరిస్థితి వచ్చింది, అయోగ్యుడు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యోనా ప్రవక్త ద్వారాగా ఆ మంచి సమాచారం అందినప్పుడు 40 దినాలలో నాశనం కాబోతుంది నినివే పట్టణం అన్నప్పుడు వారందరూ కూడా ఆ మాటలో పడ్డారు. పశ్చాత్తాప్తులై వారి మీద రావాల్సిన కీడందరూ కూడా తొలగించుకున్నారు. నిజమే, దినాల్లో కూడా భయంకర దుర్గతిలో మనం జీవిస్తున్నాం. ఈ కరోనా వైరస్ వంటి ఈ భయంకరమైనటువంటి మహమ్మారి, ఇలాంటి పరిస్థితులు జీవిస్తున్న నీవు నేను కూడా మనం దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆనాటి నినివే పట్టణస్తులు గోనె పట్ట ధరించుకొని ఉపవాసముకు ప్రార్థన చేసినప్పుడు, వారు అవిధేతలు ఒప్పుకున్నప్పుడు, వారి బలాత్కారంతో కొన్ని పరిస్థితులు ఒప్పుకున్నప్పుడు, వారు చెడు మార్గం విడిచిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారిని కనికరించాడు. నిజమే, నువ్వు కూడా ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ జీవితంలో దేవుని వైపు చూడగలుగుతున్నావా? నీ దృష్టి అంతా దేవుని చూడవచ్చు. నీ దృష్టి అంతా కూడా యేసు వైపు చూసే రీతిగా ఉన్నదా? పిల్లరా, అందుకనే ప్రతి విషయంలో కూడా చూసినట్లయితే ఇక్కడ 1 యోహాను 4 చక్కని మాట ఉంటుంది. 1 యోహాను 4:4 చూసినట్లయితే మీలో ఉన్నవాడు లోకములు ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములు ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మనలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. పిల్లారా, మన జీవితాల్లో అందుకని ఎల్లప్పుడూ కూడా మనం ఎన్నడూ కూడా వెనుదిరగకూడదు. మనం ఆయన వైపు చూచి అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే ఆయన ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోయారో మనము కూడా ఆ రీతిగా మనం సాగిపోయారు ఉండాలి. నిజమే, అలా మనం ఉండగలుగుతున్నామా? పిల్లారా, అందుకనే మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మనము ఈ అపనమ్మకం అనేటువంటి ఆ భయంకరమైన పరిస్థితి విడుదల పొందాలి. దేవుని మీద పూర్తిగా నమ్మికతో విశ్వాసంగా ప్రార్థించినప్పుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే మేలు పొందుకున్నారో, నినివే పట్టణస్తులు ఎలా మేలు పొందుకున్నారో మన జీవితంలో మేలు పొందుకుంటాం. అలా మనం పొందుకుంటావా? అలా ప్రార్థన చేయగలుగుతావా?
విశ్వాసం ప్రార్థన చేయగలుగుతావా? ఇంకా రెండవ అంశం కూడా చూసినట్లయితే ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఆటంకపరచబడేటువంటి ఆ పరిస్థితులు చూసినట్లయితే మనము ఇంకా ఈ భారములు మరియు సులువుగా చిక్కులు పెట్టే పాపములు, సులువుగా చిక్కులు పెడుతుంటాయి మన ఈ పాపములు ఇలారా. అందుకనే ఈయన వాక్యం చదువుకున్నట్లు చూసినట్లయితే మనం ఈ హెబ్రీ 12:2 చూసినట్లయితే మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తవలసి ఉన్నది. ఇక్కడ ఈ పురోభివృద్ధి నొందుట కొరకై అవసరమైన విషయంలో పేర్కొనబడిన ఈ మొట్టమొదటి షరతు ఏంటంటే మనము ఆత్మీయ వేగము ప్రతి భారం తగ్గించుకోవాలి, విడిచిపెట్టాలి. మన ఆత్మీయ జీవితంలో మనం పరుగు పెడుతున్నప్పుడు ఏ ఆటంకపరుస్తుందో దాన్ని విడిచిపెట్టాలి, ఆ భారం విడిచిపెట్టాలి. మనం విడిచిపెడుతున్నామా? మొదటగా మన దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మనం మొదటగా దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియులారా. అందుకని ఈ యొక్క భారం మనం ఈ వచనం ద్వారా తెలుసుకుందాం. ఏంటంటే ఈ యొక్క లూకా సువార్త 20వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే 21వ అధ్యాయము 34వ వచనంలో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. తీరారా, ఇక్కడ ఈ వాక్యంలో చూసినట్లయితే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందము ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. పిల్లరా, ఈ మాటలు చూసినట్లయితే అనేక రీతిలో ఈ దినాల్లో ఎక్కడ చూసినప్పుడు కూడా ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అన్ని రీతిగా చూస్తున్నారు. కానీ దేవుడిచ్చే ప్రతి కృపను బట్టి, దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి స్తుతించకుండా, ఆయన మహిమపరచకుండా ఈ లోక సంబంధం వాటి విషయమే ఆలోచన చేస్తున్నారు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అన్న రీతిగానే ఆలోచన చేయగలుగుతున్నారు. కానీ దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఆ ప్రభువుని ఎంతగా స్తుతించాలి, ఆయన మార్గం నడుచుకోవాలి, ఆయన వైపు ఎల్లప్పుడూ కూడా మనము దృష్టి కలిగి ఉండాలి, విశ్వాసం జీవించాలి అన్నటువంటి ఆశలు జనాలు కనపట్లేదు. దేవుడి దినాల్లో చేసిన మేళను బట్టి లోకానుసారంగా జీవిస్తున్నారు తప్ప దేవుడిని మహిమపరిచేవారుగా లేని దినాలలో. ఇలారా చూసినట్లయితే దినాలు చూసిన అనేక రీతిలో దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా అనేక మేలు చేస్తున్నాడు యేసు ప్రభువు వారు. కానీ గుర్తించలేని వారుగా ఇలారా. అందుకనే మనము దేవునిలో ఆనందించవలసిన వారమై ఉంటుండగా లోకానుసార ఆనందాలు పడుతున్నాం. దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఎన్నెన్నో మేలు చేశాడు ప్రభు. నువ్వు ఏ రీతిగా ఆనందిస్తున్నావు? దేవుని అందలి ఆనందం కలిగి జీవిస్తున్నావా, లేదా లోకానుసారంగా ఆనందంలో జీవిస్తున్నావా? ఇతను ప్రశ్నించుకో నీకు నువ్వుగానే. దేవుని ఎంతో ప్రేమించి ఆదరించి నేను కాపాడి దినదినము కూడా కాపుదలిచి నడిపిస్తున్న ప్రభువుని మహిమపరచవలసిన నీవు లోకాన్ని మహిమపరుస్తున్నావా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్న రీతిగానే నీ జీవితం ఉన్నది. కానీ ఇంతగా కాపాడిన తండ్రి ఆయన ప్రభువారే. ఆయనకు తగిన రీతి జీవించాలి, పరిశుద్ధకు జీవించాలి, ఆయనకు సాక్షి జీవించాలి, ఆయనకు ఆత్మీయతలో నేను కలిగి ఉండాలి అన్నటువంటి ఆశలతో జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజ దినాలు ఎక్కడ చూసినప్పుడు కూడా భయంకర పరిస్థితులు, ఎక్కడ చూసినప్పుడు కూడా భయంకర పరిస్థితులు జీవిస్తున్నాం. అలాంటి పరిస్థితులు చూసినట్లయితే ఈ భారములు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు. చూడండి, వాక్యం చదువుకున్నాం కదా, మన ప్రతి భారము ఆ కామం ఉంటుంది, సులువు చిక్కులు పెట్టు పాపం అని ఉంటుంది. అంటే భారాలు ఏంటంటే ఈ ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, నీ కుటుంబంలోని ఘర్షణలు అవ్వచ్చు. పిల్లరా, అనేక రీతిలుగా ఎన్నో స్వార్థముతో కూడిన పరిస్థితులు వస్తాయి ఇది నా కుటుంబ జీవితాలలో. అయ్యో, బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్యన స్వార్థపూరితమైనటువంటి ఆశలు వచ్చినప్పుడు ప్రేమను కోల్పోతున్నారు దినాలలో. ఈ లోకంలో ధనమే శాశ్వతమని అనేక మంది అనేక రీతులుగా ఈ లోకంలో ధనాన్ని ప్రేమిస్తున్నారు. పిల్లరా, అందుకనే ఈ భారములు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఈ భారాలంటే. అలాగే నీ కుటుంబంలోని ఘర్షణలు అవ్వచ్చు, తొందరపాట్లు అవ్వచ్చు. ఈ స్వార్థపూరితమైన పరిస్థితులు బట్టి అనేక మంది అనేక రీతులుగా
ఈ యొక్క అన్యాయంతో కూడిన పరిస్థితి వెళ్ళిపోతున్నారు. న్యాయం లేని దినాలలో సమాధానం కోల్పోతున్నారు దినాలలో. ఈ మన దేవుడులారా, అందుకనే శారీరక మరియు శారీరక అంటే అనేక అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. అదో భారంతో కూడిన పరిస్థితులు, మానసిక శ్రమలు, ఇతరులు చెప్పలేని బాధ, లోపల కృంగిపోతూ జీవిస్తుంటారు. అనేక కుటుంబాలలో భార్యాభర్తలు కృంగిపోతున్న అనేక సమస్యలు వచ్చినప్పుడు బయటకు చెప్పుకోలేని వారు కూడా ఉంటారు. కనీసం దేవుని ఎదుటికి వెళ్ళి వారు బాధలు చెప్పుకోరు. వాళ్ళు కృంగిపోయి మానసికంగా బాధపడుతుంటారు. ఇలారా ఎంతమంది దినాలలో లేరు, దేవునికి పాదాలు పట్టుకోవాల్సిన వారు ఈ దినాలలో లేరు. ఈ దినాల్లో ఇలారు చూసినట్లయితే మన యొక్క ప్రతి విషయంలో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎల్ల ప్రార్థన చేసేవారు ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవారు ఉండాలి. పిల్లారా, అందుకనే ఈ మానసిక శ్రమలు కూడా వస్తున్నప్పుడు అంటే మనం పనిచేసే చోట కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు, మనం పనిచేసే చోట అనేక రీతిలో చూసినట్లయితే అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేవుని కలిగిన నీవు నేను కూడా ధీరత్వం తగ్గించుకుంటూ ప్రార్థన పూర్వకం మనం జీవించవలసిన వారు ఉండాలి. అలా ఉండగలుగుతున్నామా ఈ దినాలలో? ప్రియులారా, మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి సన్నిధి బట్టి ప్రార్థన చేసుకోవాలి. అంటే ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనం చక్కని మాట ఉంటుంది. 33వ వచనం చూడండి. దేవుని వాక్యం, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించి ఉన్నానని. ఇలాంటి దేవుడు చెప్తున్న మాట ఇది. అంటే ప్రభువును నమ్ముకుంటే శ్రమలు ఉండమంటుంటారు చాలామంది. తప్పు. ఇక్కడ యేసు ప్రభువును తెలియపరుస్తున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను. అక్కడ అయిన అన్న మాట కాడ ఎంత ఆధారంతో కూడిన మాట. నిజం. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉండు అంటే వారు ఎంత ధైర్యపరచబడతారు. అలాగే ఈ శ్రమ వచ్చినప్పుడు నేనున్నాను, మీకు ధైర్యం తెచ్చుకున్నానని క్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుచున్నారు. ఇలారా నీ జీవితంలో నీ యొక్క పరిస్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి బాధపడుచున్నావా? ఆయన కృప చూపించే దేవుడు. ఆయన తిరిగి వారి ఉండొద్దు, నీవు ధైర్యం కలిగి జీవించు. నేను లోకాన్ని జయించి ఉన్నానని దేవుడు ఉన్నతమైన రీతిగా నాకు తెలియపరుస్తున్న. పిల్లరా, అలా తెలియదండి. చాలామంది దినాలలో మనం శ్రమ వస్తే దేవుడు అనుకుంటుంటాం, దేవుడు దూషిస్తున్నారు. చాలామంది చిన్న కష్టం వస్తే చాలు ప్రార్థన చేయవలసిన వారు దూషిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నారు ఇక్కడ, ధైర్యంగా ఉండండి, శ్రమ వస్తుంది, శ్రమలు కలుగును, లోకమునికి శ్రమలు కలుగును అని అంటున్నాడు ప్రభు. ఆ శ్రమలో విడిపించడానికి, ధైర్యపరచడానికి క్రీస్తు ప్రభు నీకు తోడై ఉన్నా. నమ్ముతావా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన యవనస్తురాలా, నమ్ముతావా? నీ జీవితంలో అనేక రీతులుగా నీ యొక్క జీవితంలో ఉన్నతమైన రీతిలో ఆలోచన కలిగి ఉన్నావా దేవుని విషయమై? అందుకని ఎల్లప్పుడూ కూడా మీ జీవితాంతా కూడా సమస్యలు ఉండకూడదు అనుకుంటుంటాం. మానవులు మనం సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ విడిపించేవాడు మనకున్నాడు. నీతిమంతులు ఆపదలు అనేకములు, వాటిని విడిపించేవాడు యెహోవాయే అనేటువంటి దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. రావచ్చు శ్రమలు, విడిపించు మనకున్నారు. భయపడద్దు. నీవు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా? భార్య భర్తల మీ ఇద్దరు సమాధానం లేదా? ప్రభు పాదాలు పట్టుకోరండి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు చింతిస్తున్నావు నీవు? చింతించొద్దు. నీవు ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మనము దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మరి విన్నపమును దేవుడు తెలియజేయవలనని పౌలు మనల్ని కోరుతున్నాడు. చూడండి, పౌలు గారు కోరుతున్నారు మనం. ఆయన ఎలా కోరుతున్నారు? మనం దేని గురించి చింతపడకూడదు అంటున్నాడు. దేవుని చింతపడకండి కానీ చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవుని తెలియజేయగలరు. కృతజ్ఞతాపూర్వకంగా నాయనా దీనత్వంతో ప్రార్థన చేయగలగాలి. అలా ప్రార్థన చేయగలుగుతున్నావా? అంతేనే మన ఈ లోపల శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువును సహాయం చేస్తుంటారు. యేసు ప్రభువును సహాయం చేస్తుంటారు. అంతేనే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే 7వ వచనం, మీ చింత యావత్తు ప్రభు మీద వేయవలనని పేతురు మనం మందలిస్తున్నాడు పేతురు గారు కూడా. మీ చింత యావత్తు
దేవుని మీద వేయండి, ఆయన చూచుకుంటారు. పిల్లరా, నీ జీవితంలో అలాంటి ఉన్నతమైన రీతిగా ఉండగలుగుతున్నావా? అందుకని ఎల్లప్పుడూ కూడా మనము దేవుని సన్నిధి ఎదిగేవారు ఉండగలుగుతున్నామా? ఇంకా రెండోదో చూసినట్లయితే సులువు చిక్కులు పెట్టు పాపము అనే విషయం చూసినట్లయితే ఇక్కడ రెండవదిగా మనం సులువు చిక్కులు ప్రతి పాపమును మనం విడిచిపెట్టవలసి ఉన్నది. మనం తరచుగా పడిపోచినటువంటి పాపములు మనం సులువుగా పడిపోతూ ఉంటాం. ఆ పాపములో ఏంటంటే ఆ చిక్కులు పెట్టేటువంటి పాపములు ఏంటంటే కోపము, అసూయ, గర్వము, కామోద్రేకము, ఈర్ష్య, సోమరితనము, ఈ కోవు చెందినవన్నీ కూడా మనం ఈజీగా మనం పడిపోతాం ఆ పాపంలో. ఇవన్నీ కూడా పాపములు చెప్పాలంటే. అంటే మన చెడు అలవాట్లు ఈ కోవు చెందినవే. పాపం మనం ఉపేక్షించుకున్నట్టు నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. అంటే మనం ఉపేక్షించుకోవాటన్నిటి కూడా కోపమును విడుదల పొందాలి. మనం అసూయ, గర్వము, కామోద్రేకము, ఈర్ష్య, సోమరితనము, చెడు అలవాటులు, ఆ చెడు సంబంధించిన రహస్య పాపములు ఇంట్లో ఎవరు తెలియకుండా చేస్తుంటారు. రహస్య పాపములు పిల్లారా, ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపములు మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. పిల్లారా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అంటే మనము గ్రహింపు కలిగిన ఆత్మను కలిగి ఉండాలి, గ్రహించుకున్న ఆత్మను కలిగి ఉండాలి. అందుకనే మనల్ని చూసినట్లయితే ఇప్పుడు సంసోను విషయమే మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడం కొరకు యెహోవా తండ్రి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన పిలుపును నెరవేర్చుకున్నట్టు గాను ఆ యొక్క సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇలారా అసాధారణ శక్తితో అధికారం ఇవ్వబడి గొప్ప వ్యక్తి అయినా అధికారం ఇవ్వబడింది అతనికి. అసాధారణ శక్తి, మామూలు శక్తి కదా ఆయన పొందుకు బలం, అసాధారణమైన బలం పొందుకున్నాడు. పిల్లరా, దేవుడు ఇచ్చిన బలం అది. పిల్లరా, అలాంటిది అతనికి కొన్ని అసాధారణమైన శక్తిని అతను పోగొట్టేసుకున్నాడు. నాజీరు చేయబడిన వాడే, దేవుడికి అభిషేకించబడి గొప్పవాడే, దేవుడికి బలం పొందుకున్నవాడే, అలాంటి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడం కొరకే, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడం కొరకే యెహోవా తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అంత ఉన్నతమైనది ఉన్నటువంటి ఈ సంసోను తన యొక్క జీవితంలో అసాధారణ శక్తిని అంతను కూడా పోగొట్టేసుకున్నాడు. కారణం ఏంటంటే దానికి కారణము పాపంలో పడిపోయాడు. పిల్లరా, అంటే పాపంలో పడిపోయాడు. ఈ సందు చూసినట్లయితే ఈ అతడు కామోద్రేకముతో అనే పాపము సులువుగా చిక్కులు పాపలు పడిపోయాడు. కామోద్రేకం అనేటి సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోయాడు. ఎంత భయంకరం అంటే ఎంత భయంకరం. దేవుడు అతనిని ఎడబాసిన అతను కూడా తెలియలేదు. అంటే ఆయనలోంచి దేవుడు చూసినట్లయితే దేవుడు అతను ఎడబాసినను అని అతను తెలుసుకోలేకపోయాడు. నిజ దినాల్లో క్రైస్తవులు అనేక మంది ప్రభువుని నమ్ముకుంటాం అనుకుంటుంటారు, ప్రభువుని వెంబడిస్తాం అనుకుంటుంటారు అనేక మంది అనేక రీతులుగా. కానీ మనలో ప్రభువు ఎడబాసిన ఉన్నాడా? అంటే దేవుడు మన నుండి బయటకు వెళ్ళిపోయినాడు ఉన్నాడా? శక్తిహీనుడైపోయాడు. ఆ ఫిలిష్తీయులు పట్టుకుంటారు, 2 కళ్ళు పీకేశారు. అయ్యో, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి ఇద్దరు సంఖ్యలు బంధించబడ్డాడు. అయ్యో, ఒక బందీ గృహంలో తిరగలిసినవాడు చేశారు. శక్తిహీనుడైపోయాడు. కారణం సులువుగా చిక్కులు పెట్టి పాపలు పడిపోయాడు. కామోద్రేకమైన పాపలు పడిపోయాడు. ఈ దినాల్లో ఎంతమంది యవ్వనస్తులు, ఎంతమంది రకరకాల పరిస్థితులను చూస్తున్నాం అనేక బిడ్డల విషయంలో. ఎంతమంది దినాలలో దేవుడిచ్చినటువంటి ఆ శక్తి బలాలను, దేవుడిచ్చే కృపలను పోగొట్టుకుంటున్నారు పాపము ద్వారాగా. ఈ సులువు చిక్కులు పెట్టినటువంటి పాపంలో పడిపోతున్నారు అనేక మంది పడిపోతున్నారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దినాలలో అనేక మంది అవమానం గురైపోతున్నారు, పాపానికి లోనైపోతున్నారు. ఈ కామోద్రేకం కూడా పాపం, వ్యభిచార పాపం ఎంత భయంకర పరిస్థితులు ఉంటున్నాయి. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా కొలసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9-10 చూసినట్లయితే ప్రాచీన స్వభావపు పాపమైనది మనము ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి దేవుని స్వరూపంలో మార్చబడిన నూతన స్వభావం ధరించుకోవాల్సి ఉన్నది. చూసారా, ఎలాంటి ప్రాచీన స్వభావము పాపమై ఉన్నది. మన ప్రాచీన స్వభావం పాపంతో కూడినది. ఇలారా, అందుకనే మనం ఈ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిచయించినట్టే ఆ క్రియలను కూడా విడిచిపెట్టాలి.
ప్రాచీన స్వభావంతో వచ్చిన క్రియలను విడిచిపెట్టి దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడిన నూతన స్వభావం రావగలగాలి. అది దేవుడు చేసిన గొప్ప కార్యం మన పట్ల. ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట లోబడినప్పుడు నూతన స్వభావానికి ఇస్తాడు, నూతన స్వభావం ధరించుకునే పరిస్థితికి ఇస్తాడు. నిజమే, మనము ఈ దైవ భక్తి లేని ఆ యొక్క జనులకు మనము దూరంగా ఉండాలి. ఏదైనా త్రాగుబోతూ సహవాసం చేయకూడదు. అదే బుద్ధులు మనకు వస్తూ ఉంటాయి. నిజమే, మనం అనేక రీతిలో చెడు సహవాసుల వారితో సహవాసం చేస్తూ ఉంటాం. కానీ చూసినట్లయితే మన అనేక మంది దైవ భక్తి లేనటువంటి వారితో మన సహవాసం చేయకూడదు. దైవ భక్తి లేని వారితో ఎక్కువగా అలా సహవాసం చేస్తే సులువుగా మన పాపలు పడిపోతాం. తెలియదు నీకు పడిపోతున్నట్టు. అలా సంసోను ఎలా పడిపోయాడు? సులువుగా పడిపోయాడు. నాజీరు చేయబడిన వాడే, కానీ ఆ కామోద్రేకముతో ఆ స్త్రీ వల్ల పడిపోయాడు. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పిల్లారా, ఈ దినాలు అనేక రీతులుగా మనము దైవ భక్తి లేని వారితో స్నేహం చేయకూడదు. అలాగే మనం చేయకూడదు. మనము వారికి దూరంగా ఉంటున్నావా? వారితో సహవాసం చేయకూడదు. వారితో కార్యకలాపాలలో పాల్గొనకూడదు. అలా ఉండగలిగితే మనము దేవుని దూరం అయిపోతుంటాం. నిజమే, అబ్రహాముతో లోతు స్నేహం చేసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మినవాడు, దేవుని విశ్వాసం ఎదిగినవాడు. అలాంటి ఆయనతో లోతు సహవాసం కలిగినప్పుడు ఎంతో దీవించబడ్డాడు. కానీ దీవించబడిన తర్వాత సొదొమ గొమొర్రా ప్రేమించాడు, తన కుటుంబాన్ని నాశనం నడిపించుకున్నాడు. ఇలారా, అందుకనే మన యొక్క స్నేహభావాలు ఎలాగున్నాయి? అబ్రహాముతో ఉన్నంతసేపు కూడా లోతు అబ్రహాముతో పాటు కూడా ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. కానీ చూసినట్లయితే అబ్రహాము అంటే దేవుని విశ్వాసంలో పెరుగుతున్నటువంటి అబ్రహాము విడిచిపెట్టినప్పుడు లోకాన్ని ప్రేమించాడు లోతు. ప్రేమించడం వలన ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడు. పిల్లారా, మన జీవితాల్లో కూడా దేవునితో సహవాసం కలిగిన నీవు నేను కూడా ఎల్లప్పుడూ దేవునితో జీవించాలి తప్ప మన అభివృద్ధి పొందుకున్న తర్వాత లోకంలోకి మనము లోక స్నేహాలు వెళ్ళిపోకూడదు. లోక స్నేహం వెళ్ళిపోకూడదు. అందుని ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క సన్నిధిని బట్టి ఎప్పుడు కూడా మనము స్తుతించేవారు ఉండాలి. అందుకనే మనము అనేక రీతులు ఏంటంటే అనేక చిక్కులు పెట్టి పాపలను మనము ప్రేరేపించబడినప్పుడు దూరం అయిపోతుండాలి. ఇది పాపమని గుర్తించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏది పాపము కాదు తెలుస్తుంది. నీకు ప్రార్థించినప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది తెలుస్తుంది. ప్రతి విషయం కూడా గమనించగలుగుతాం. అలాగే జీవితం ఉండగలుగుతున్నావా? అందుని ఎల్లప్పుడూ కూడా మనము అనేక రీతిలుగా మనము వెళ్ళకూడని స్థలాలకు ఆ వ్యక్తులకు కూడా దూరం ఉండాలి. వెళ్ళకూడని స్థలాలు వెళ్ళిపోతుంటాం. మన ఆత్మీయుడు అంతా కూడా ఈ రీతిగా మేలుకరగా ఉండదు. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క మనుషులు కూడా దూరంగా అంతేనే వాక్యం ఉంటుంది. వాక్యంలో 1 కొరింథీ 15:33 చూసినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. పిల్లారా, అలాగే మన జీవితాలలో మనం దుష్ట సాంగత్యం కలిగిన నీవు ఈ దినమైనా సరే దేవునికు ఆయన చిత్తంలో జీవించడం కొరకే ఇష్టపడతావా? పిల్లారా, అది మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించినట్లుగా జీవిస్తున్నావా? అందునే ఎల్లప్పుడూ కూడా యాకోబు 4:7 చూసిన మనం అపవాదం ఎదిరించవలెను. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఏం చేయాలి? మనము అపవాదిని ఎదిరించాలి. అలాగే ఎదిరిస్తున్నామా? ఎదిరించాలి మనం. ఆ దుష్ట సాంగత్యాన్ని ఎదిరించాలి మనం. అలాగే ఇంకా చూసినట్లయితే 2 తీమోతి 2:22 చూసినట్లయితే యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వనేచ్ఛలు ఆ భయంకర పరిస్థితికి మనం పారిపోవాలి. అలాగే మనం ప్రతి విషయంలో మనము జాగ్రత్తపరమై ఉండాలి. ఆ సులువుగా చిక్కులు పెట్టు సకల విధుల పాపములను జయించడం కొరకై దేవుడిని గురించి శక్తి చాలా ఉన్నతమైన గుర్తించే ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాం. వీలారా, అంతేనే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు ఏంటంటే మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే 2 ఆటంకాలను నేర్చుకున్నాం. కాబట్టి మనం మన జీవితాలలో
అపనమ్మకం ఉండకూడదు, భయాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మన జీవితాలను ఆనందింపజేస్తాడు. దేవుని కృపను బట్టి ఆయన స్తుతించుదాం, ఆయన మహింపరచుదాం. రెండవదిగా చూసినట్లయితే సులువుగా చిక్కులు పెట్టు పాపములను ఆత్మీయ గ్రహింపుతో మనము గుర్తించి విడిచిపెట్టాలి. ఆత్మీయ గ్రహింపుతో కలిగి ఉండాలి. ఇది మంచిది కాదు, ఇది మంచిది. ఒక ఆత్మీయ గ్రహింపు కలిగినప్పుడే ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపను విడుదల పొందుతాం. ప్రియమైన సహోదరుడా, నిజమే, ఎంతో భయంకరమైన కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ యొక్క బహు జాగరూకులమై ప్రార్థన కలిగి ఉండాలి. ఈ సెకండ్ వేవ్ భయంకరంగా ఉంటే సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఆయన రెండో రాకడ ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఈ కరోనా ఈ సెకండ్ వేవ్ తప్పించుకోగలరేమో కానీ సెకండ్ కమింగ్ మాత్రం ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకొనుచున్నారు. రక్షణ పొంది ఆ యొక్క దేవుని ఉన్నతమైన స్థానం ఉండగలిగితే ఎంతకు ఆశీర్వాదం. కరోనాతో చనిపోయిన పరలోకి వెళ్ళొచ్చు, కానీ నీ జీవితం క్రీస్తు లేకుండా జీవిస్తే పరలోకి వెళ్ళలేవు. ఇలారా, అందుకని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్మకముగాను దేవుని అందరూ భయభక్తులుగా జీవిస్తూ, అలాగే సులువు చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి దేవుని ఎడల మనం నమ్మకం జీవించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవలస్సు ప్రభా, గొప్ప దేవ, ఈ వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయుచున్నాం ప్రభు. ఈ వాక్యం నాలో మాలో ఫలించిన ప్రభు చూపించండి ఆయన. నిజమే ప్రభా, ఈ అపనమ్మకం అనేటువంటి ఈ యొక్క భయంకర ప్రభా పరిస్థితి ప్రభు మాలో ఏలుబడి చేసినప్పుడు మాలో అనేక రీతులుగా ప్రభు భయం పడుతూ ఉంటుంది తండ్రి. అపనమ్మకం ద్వారా నాయన తండ్రి తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు నాయన. నిన్ను కలిగి ఉన్నప్పుడే మేము సంతోషంగా జీవించగలుగుతాం ప్రభు. అలా ప్రభా, ఈదను వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని ప్రభు, యూట్యూబ్ ద్వారా వినిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించిన ప్రభు. అలాగే బిడ్డ ప్రభా, ఈ కరోనా వైరస్ నిర్మూలన చేయండి ప్రభా. అయ్యా, ఈ కరోనా వైరస్ ప్రభా అగ్నితో కాల్చండి ప్రభు. అయ్యాన్ని సహాయించి నడిపించండి తండ్రి. అనే ప్రభా, కరోనా ఈ వైరస్ వల్ల అనేక మంది కుటుంబాలు ప్రభా, వ్యక్తులు కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. ఆ కుటుంబం ఆదరించండి, బలపరచండి. అదే ప్రభా, అయ్యాన్ని సన్నిధి దయచేసి నడిపించండి. ఈ కరోనా వైరస్ మా మీద, మా కుటుంబంలో ఇక్కడ దాడి చేయకుండా సహాయం చేసి నీ రక్తంతో శుద్ధికి బలపరిచి ఎల్లప్పుడూ ప్రభా మనస్సాక్షితో ప్రభు నీ పాదాలు పట్టుకొని నీ మహిమలో చేసి నడిపించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డ పేరు పేరు దీవించి ఆశీర్వదించి బలపరుచుకోమని యేసునామడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును మరల సదా తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు అందరూ దీవించును గాక.